యాదవులు ఈ యుద్ధంలో పాల్గొని ఉంటే వారు కూడా నశించి ఉండేవారు. కాని వారు ఇప్పటికీ ప్రాచీన వ్యవస్థలోని సంప్రదాయాలతోనే జీవిస్తున్నారు. ఇప్పుడిక వారు ఎక్కువ కాలం జీవించరు. త్వరలోనే యాదవ రాజ్యం నశించిపోతుంది. అయితే వాసుదేవా, పరమాత్ముడు ఇంతటి విస్తృత ప్రణాళికను ఎందుకు రచించాడు? మహామంత్రి, ఆర్యావర్తంలోని ఈ పుణ్యభూమిని 16 జనపదాలు ఇంకా ఎన్నో రాజ్యాలుగా విభజించారు. కానీ ఇక్కడి ప్రజలకు ఈ విషయం నేటికీ తెలియదు. వాస్తవానికి వారందరూ ఒక రాజ్య ప్రజలేనని. కానీ ఇప్పుడు ఇకపై సమస్త ఆర్యావర్తంలో ఒకే శాసనం ఉంటుంది మహామంత్రి. ఒకే విధమైన వ్యవస్థ ఉంటుంది. ఒకే రాజుంటాడు. అలాగే ఆ రాజ్యానికి ఒకే పేరుంటుంది. ఒకే విధమైన సిద్ధాంతం, ఒకే విధమైన రాజ్యాంగం ఉంటుంది. ఈ భూమిపై ఒకే ధ్వజం ఉంటుంది. అందరి